రే అన్నయ్య, అన్నయ్య నేను వస్తాను ఆగురా. రే అన్నయ్య ఆగు. నీకేం కాలేదుగా? నాకు చాలా టైర్డ్ గా ఉంది, నా వల్ల కుదరలేదు. సరే అయితే నేను వెళ్తూ ఉంటా. రే అన్నయ్య ఆగురా, ఆగు నేను వస్తున్నా. రేయ్ ఏం చేస్తున్నావు? నేను చాలా టైర్డ్ అయిపోయాను రా. రే అన్నయ్య మనం ఎక్కడైనా కూర్చొని రెస్ట్ తీసుకుందామా? స్వీట్ కార్న్. రే అన్నయ్య అక్కడ చూసావా, స్వీట్ కార్న్ ఉంది, నేను దాన్ని తినపోతున్నాను. రే తమ్ముడు, రే తినే వస్తువులు చూస్తే చాలు అక్కడే కూర్చుంటాడు. ఎవరు అదే? నాకు తెలిస్తే చీకటిగా ఉంటుంది. నేను చూస్తే నాకే గొప్పగా ఉంది లాగర్బెక్. సరే మనం బయలుదేరదాం. రే అన్నయ్య నేను ఇప్పుడే ఒక విషయాన్ని కనిపెట్టాను. హాటల్ గా ఉందా? లేదురా, ఆ లాగర్విక్ లోపలే ఉన్నాడు. కానీ ఒకటి కాదురా, అక్కడ ఇద్దరున్నారు. నిజంగానే చెప్తున్నాను, ఇద్దరు. ఏంటి ట్విన్ బ్రదర్ లాగా? వాడు వచ్చేసాడు, త్వరగా వెళ్దాం రా. ఈ ఒక్క విక్ మాత్రం వెళ్ళిపోయాడు. సరే అన్నయ్య, ఇంకొక విక్ ఉన్నాడు కదా, వాడి సంగతి చూసుకుందాం. ఓకేరా, నా వెనకేరా. మనం కేర్ఫుల్ గా ఉండాలి, శబ్దం చేయకుండా లోపలికి వెళ్ళాలి. నువ్వైనా దాన్ని చెప్పుండొచ్చు కదా. రా వెళ్దాం. ఏంటి ఎవరూ లేరు? బెడ్రూమ్ లో వెళ్ళి చూద్దాం రా. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడే. ఏంటది? ఒరే పెరికివాడా, ఇది అద్దం రా. ఏంటి అద్దమా? అన్నయ్య ఇది బాగుందిరా. నేను ఎంత బలవంతునిగా ఉన్నానని చూడు. నా చెస్ట్ ని చూడు, మసిల్స్ ని చూడు, అద్భుతంగా ఉంది కదా. ఏంటి కడుపులో శబ్దం వస్తుంది, ఆకలిస్తుందా? సరేరా, తినడానికి ఏవైనా ఉందా అని మనం చూద్దాం. ఒకటి, 2, 3, 4. పర్వాలేదే, మన నోట్లో ఎంత పళ్ళున్నాయి, చాలా బాగా ఉన్నాయి. రే అన్నయ్య, నా నోట్లో చాలా పళ్ళులున్నాయి. పెరికోడివి, సోమరిపోతాడివి, ఆ తర్వాత దద్దమ్మ, అదంతా చాలదని ఇప్పుడు ఇది కూడానా? ఎవరో ఒకడు అడవిని నాశనం చేసేటట్టు తెలుస్తుంది. రే తమ్ముడు ఆగు. బ్రాంబల్, ఈ అద్దం కూడా తీసుకోవచ్చు, చాలా ఉపయోగంగా ఉంటుంది. రే బ్రాంబల్ ఆగు, నేను వస్తున్నాను.
ఈ చెట్టును మాత్రం నరికితే చాలు ఈ రోజు పని అయిపోతుంది. ఆ, నా టోపీ అదే. రే లాగర్విక్, చెప్తే అసలు నువ్వు వినవా? ఇప్పుడు ఆ టోపీ నేను కొన్నాను. హా, ఇప్పుడు చూసావరా ఏదో అరిసావే, ఇప్పుడు అరువు చూద్దాం. కాసేపు ముందు ధైర్యంగా అరిచావు కదా, ఇప్పుడు ఏమైందో చెప్పు. హా, రెడీగా ఉన్నావా బ్రాంబల్? రే అన్నయ్య, ఎందుకురా ఇలా చేసావు? పోరా, నీకు బుద్ధి ఉందా? ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుసా? నాకున్న ఒకే ఒక అన్నను మాత్రమే. నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితోరా గొడవ పడతాను? చెప్పురా, చెప్పు. రే తమ్ముడు, నీ ప్రేమ చాలో కాసేపు ఆపురా, కానీ నిన్ను చూసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. నువ్వే నాకు అద్భుతమైన అన్న ఇవి. మంచి వేళ అద్దంకి ఏమీ కాలేదన్నయ్య. రాయ్, ఆ కళ్ళద్దాలతో నన్నే భయపడుతున్నారా మీరు? ఆగండి, నేను దాన్ని వెరగొడతాను. రే అన్నయ్య, మనం ఏం చెయ్యాలిరా? ఏదైనా చేసుకో. అరే అన్నయ్య వెళ్ళిపోయాడు. లాగర్విక్, నేను ఇక్కడే ఉన్నాను. వీలైతే వచ్చి పట్టుకో. అక్కడ ఉన్నావా నువ్వు? రాంబల్, ఒరే ఎలుకబంట్లారా, ఈసారి తప్పించుకున్నారు. ఇంకా మళ్ళీ ఇటువైపు రాకండి. రాంబల్, నీ దగ్గర ఒకటి చెప్పాలి. నువ్వు నిజంగానే బాగా అదరగొట్టేశావు. సరే, నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. నువ్వు నన్ను కాపాడేశావు కదా. ఏది చూపించు. ఏయ్, ఈ అద్దంని పెట్టి ఒక ఐడియా చేద్దామా? నువ్వేమంటున్నావు? ఇది నా అద్దం, నేను ఇవ్వను. దీంతో నన్ను కొట్టే పని పెట్టుకోకు. సరే, ఇక్కడ చూడు. నువ్వు వెళ్ళి వాడిని చూసుకో. నేను ఇటువైపు వాడు వెనకొచ్చి వాడు తల్ల కొట్టాను. అరే, నిన్ను మళ్ళీ ఇలా చేస్తే నేను మోసపోతానా ఏంటే? ఈసారి నేను మోసపోను. నా టోపీ! ఏం చేస్తున్నావు? నా టోపీని ఇచ్చేసాయి. వెళ్ళి తీసుకో. అరే నా బంగారం! నా కళ్ళు నాకేమి తెలియనట్టుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్టుల్ని నేను ఎలా నరికేది? రొయ్యలకు పట్లారా, మర్యాదగా వెళ్ళిపోండ్రా. నా కళ్ళు పోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను ఈ రోజు వచ్చేటప్పుడు సన్ గ్లాస్ ని తీసుకొచ్చి ఉండాలి. ఇది చాలా బాగుంది. అద్దాలు పగలు కొడితే 7 నెలలకి బ్యాడ్ లక్కే మీకు. నా కళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టాను. ఎక్కడికి పరిగెత్తుతున్నారు? కొట్టాం కదా. కమాన్ బ్రబల్, వెళ్దాం రా. రే అన్నయ్య, సూపర్, అద్భుతం. రాంబల్, మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడవికి మనమే బాధ్యత. ఏంటి, అర్థమైందా? అరే, అర్థమైంది అన్నయ్య.